ఎస్, ఈ వీడియోలో మనము హనుమాన్ సినిమా ఎలా ఉండబోతోంది, ఈ హనుమాన్ సినిమాకి ఎన్ని థియేటర్లు ఇస్తున్నారు, బుక్ మై షోలో ఏ సినిమాకి ఎక్కువ లైక్స్ ఉంది, మనం వీటి గురించి మనం మాట్లాడుకుంటాము. హనుమాన్ సినిమాకి ఎన్ని థియేటర్స్ ఇవ్వబోతున్నారు, అసలు ఇప్పుడే ప్లాన్ చేసేస్తున్నారనమాట. సో ఇదంతా మనకు తెలిసిందేదే. దీని గురించి వచ్చేసి చాలా వీడియోస్ వచ్చినాయి, ఎంత తక్కువ థియేటర్స్ ఇస్తున్నారు అని. బట్ ఈ వీడియోలో మనం మేజర్గా హనుమాన్ సినిమా ఎలా ఉండబోతోందో మనం మాట్లాడుకుంటాము. హనుమాన్ టీజర్ చూసిన తర్వాత, లేకపోతే ట్రైలర్ చూసిన తర్వాత, ఓ మై గాడ్, నాకు చెప్పాలనిపించింది ఒక్కటే మాట ఏంటంటే, తెలుగు సినిమా స్థాయిని అయితే నిజంగా పెంచే విధంగా ఉంది హనుమాన్ వచ్చేసి. ఈ సంక్రాంతికి వేరే వేరే మూవీస్ అన్నో రిలీజ్ అవుతున్నాయి గైస్, వేరే మూవీస్ సంగతి పక్కన పెట్టేస్తే, బట్ హనుమాన్ మాత్రం సీరియస్లీ ఒక విజువల్ ట్రీట్, ఒక కన్నుల విందులాగా ఉండబోతోందని నాకు అర్థమైంది అనమాట. డెఫినెట్లీ చాలా మంచి బ్లాక్ బస్టర్ కూడా అవబోతోందని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే మనకు వచ్చేసి ఇక్కడ ప్రశాంత్ వర్మ గారు, తేజ సజ్జా గారు కాంబినేషన్ మనం ఆల్రెడీ చూసినాము. అండ్ ప్రశాంత్ వర్మ పైన నాకు వచ్చేసి గట్టి నమ్మకం ఉందన్నమాట. ఒక హీరోకి వచ్చేసి, అంటే సినిమాలో ఆ పాత్రకు వచ్చేసి ఒక సూపర్ పవర్స్ వస్తుంది, ఒక గ్రామాన్ని కాపాడుతాడు ఒక నెగిటివ్ పవర్స్ నుంచి. ఇదే ఈ ప్లాటే ఉండబోతోంది. బట్ కానీ ఈ ప్లాట్కి వచ్చేసి ఆంజనేయ స్వామిని యాడ్ చేస్తున్నారు చూడండి. హనుమాన్ సూపర్ పవర్స్ని, హనుమంతుని యాడ్ చేస్తున్నారు కదా, ఇది నాకు నిజంగా చాలా నచ్చిండేదన్నమాట. సో ఎందుకంటే ఆంజనేయ స్వామి అంటే హనుమంతుడు అంటే మనకు తెలిసిండేదే కదా, యతో ధర్మస్తతో హనుమ, యతో హనుమస్తతో జయ. ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ హనుమంతుడు ఉంటాడు, ఎక్కడైతే హనుమంతుడు ఉంటాడో అక్కడ జయం ఉంటుంది, విజయం మందే అవుతుందన్నమాట. అలాంటి ఆంజనేయ స్వామిని యాడ్ చేస్తారు. డెఫినెట్లీ హనుమాన్ నాకు ట్రైలర్ చూసినప్పుడంతా నాకు గూస్ బంప్స్ అనమాట. నేనైతే 12th గుంటూరు కారం కంటే డెఫినెట్లీ ఫస్ట్ హనుమాన్కి వెళ్తాను. అండ్ ఈ ఛానల్లోనే నేను రివ్యూ కూడా అప్లోడ్ చేస్తాను గైస్. అండ్ హనుమాన్ మీద చాలా వీడియోస్ కూడా నేను చేస్తాను. అండ్ ఇంకా హనుమాన్కి ఎన్ని థియేటర్స్ ఇవ్వబోతున్నారు అంటే, ఇప్పటికే తెలిసిందనమాట, చాలా 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 తక్కువ థియేటర్స్ ఇస్తున్నారు. మనకు మేజర్ మాస్ థియేటర్స్ ఏమి ఇవ్వలేదన్నమాట. ఏదో ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో మనకు సప్తగిరి అని, బయట ఎక్కడో విమల్ అని కొన్ని చాలా తక్కువ స్క్రీన్స్ ఇస్తున్నారు. బట్ కానీ ఒక్క విషయం గైస్, కంటెంట్ మూవీలో బాగుంది అంటే మేబీ థియేటర్లు స్టార్టింగ్లో ఇవ్వడం తక్కువ కావచ్చు, కానీ బట్ డెఫినెట్లీ ఫ్యూచర్లో అయితే థియేటర్లు భారీగా పెంచుతారు. ఎందుకంటే జనాల అల్టిమేట్ ఇంటెన్షన్ ఏంటంటే మంచి మూవీ చూడాలని అనమాట. ఇప్పుడు ఎంతోమంది ఆపొచ్చు హనుమాన్ వచ్చేసి తక్కువ స్క్రీన్లు ఇచ్చి, బట్ చూస్తూ ఉంటే డెఫినెట్లీ ఆఫ్టర్ 12th స్క్రీన్లు ఎలా పెరుగుతూ ఉంటాయో. సో ఇది గైస్ హనుమాన్ గురించి నేను చెప్పాలనుకున్నది వచ్చేసి. అండ్ మన హనుమాన్ మూవీ రిలేటెడ్ షార్ట్స్ కావచ్చు, లేకపోతే హనుమాన్ మూవీ రివ్యూ కావచ్చు, ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అని మన స్మైల్లో పెడుతూ ఉంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. So it will be a huge encouragement to me anamata. Your subscription is a huge encouragement to me. Guys, I will be coming up with more and more videos. Thank you.